టీడీపీ శాసన మండలి అభ్యర్థుల ఎంపిక కొత్త మలుపు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరిన మహమ్మద్ జానీకు శాసన మండలిలో స్థానం కల్పించి మైనార్టీ కోటాలో మంత్రిగా చేస్తారన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. టీడీపీ ఎంపీ రాయపాటి చేసిన వ్యాఖ్యలు దానిని నిజం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, రాయపాటి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సానా. తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుల ఎంపిక కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన పాలిట్ బ్యూరో జాబితాలో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని ఆశ ఎదురు చూసిన 2 రోజుల పాటు పొడిగించారు. ఈ 2 రోజులతో పాటు తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్సీ మహమ్మద్ జానీకు శాసన మండలిలో చోటు కల్పిస్తారన్న మాటలు టీడీపీ ఎంపీ రాయపాటి చేసిన వ్యాఖ్యలతో సరితూగుతున్నాయి. మైనార్టీలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న రాయపాటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ జానీని తిరిగి మంత్రిగా చూడాలని, ప్రస్తుతం జరుగుతున్న శాసన మండలి అభ్యర్థుల పేరులో జానీ పేరు కూడా ప్రస్తావన ఉందని రాయపాటి చెప్పడం జరిగింది. 2 రోజుల పాటు అభ్యర్థుల ఎంపిక విషయంలో కాలం గడపడం చూస్తుంటే సీనియారిటీ పరంగా కొత్తగా పార్టీలో చేరిన వారికి స్థానం కల్పించే విధంగా చంద్రబాబు కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. మహమ్మద్ జానీకి 2 ఉభయ రాష్ట్రాల్లో మైనార్టీల పరంగా మంచి పట్టు ఉంది. ఎప్పటి నుంచి టీడీపీని శంకిస్తూ వస్తున్న మైనార్టీల విషయంలో మహమ్మద్ జానీతో స్వస్తి పలికేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఏదేమైనా మైనార్టీ నేతగా పేరుగాంచిన మహమ్మద్ జానీకు మండల స్థానంలో చోటు లభించడంతో పాటు మంత్రిత్వ శాఖలో చోటు దక్కడం అనేది రాజకీయ సమీకరణం చెప్పుకోవాల్సిన. థ్యాంక్ యూ కుమార్.